స్ట్రైట్‌గా కూర్చోవటం, కాళ్ళు క్రాస్ చేసుకోండి. చేతుల్లో చేతులు, వేళ్ళలో వేళ్ళు, లేకపోతే మీ మోకాళ్ళ మీద పెట్టుకోండి 2 చేతులు. ఎలా కంఫర్టబుల్ అయితే అలా. స్పైన్ స్ట్రైట్, వెన్నెముక నిటారుగా ఉండాలి. కొంచెం చిన్ డౌన్ చేయండి. నాలుకని మీ అంగిటి మీద పెట్టుకోండి. అప్పర్ ప్యాలెట్. నో ఐబాల్ ఆర్ ఐలిడ్ మూమెంట్. ఏ మూమెంట్ ఉండకూడదు. మీ నుదిటి మీద కేంద్రీకృతం చేయండి. ఏం కనపడుతుందో చూస్తూ ఉండండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. ఆలోచనలు కనుక వస్తే మీ శ్వాస మీదకి మళ్ళించండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. మీరు ఈ రిబ్ కేజ్ కింద భాగం డయాఫ్రమ్ అంటాం. అక్కడే ఒక కేవ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడే మన యొక్క అంగుష్ట మాత్ర పురుష, ఒక థంబ్ సైజులో మన యొక్క జ్యోతి స్వరూపం అక్కడ ఉంటుంది. హృదయ కుహరంలో అంటాం, కేవ్ ఆఫ్ లైన్ అంటాం. సో అక్కడ మీరు శ్వాసను కూడా గమనించవచ్చు. అక్కడ డయాఫ్రమ్ దగ్గర ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే, లేకపోతే మీ నుదుటి మీదే గమనిస్తూ ఉండండి. అట్లా సంకల్పం చేసుకుందాం. ఈ సృష్టిలోని అన్ని జీవరాశులు యొక్క అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు చక్కగా సవరించబడి, సరిదిద్దబడి, పటిష్టవంతమై వృద్ధి చెందునుగాక. అందరూ ఆరోగ్యాలతో, ఆనందంతో విలసిల్లుదురుగాక. వారందరికీ పరిపూర్ణ అనుగ్రహము ఏర్పడునుగాక. అందరిలో యోగా వర్కింగ్ బాగా జరుగునుగాక అని సంకల్పం చేసుకొని మీ నుదుటి మీద ఫోకస్ చేస్తూ కూర్చో. ఒక వెలుగు కనుక కనపడితే నేను వెలుగులో కూర్చొని ధ్యానం చేయాలి, వెలుగు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి నేను వెళ్ళాలి అన్న సంకల్పం చేసుకోండి. ఒక చుక్క, ఒక డాట్ కనపడినా సరే ఆ వెలుగులో మాట్లాడండి. ఈ వెలుగులో కూర్చొని నేను ధ్యానం చేయాలి, వెలుగు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి నేను వెళ్ళగలగాలి. పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. బాడీ రిలాక్స్డ్గా ఉండాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి స్టిఫ్నెస్ ఉండకూడదు.
చాలా రిలాక్స్‌గా కూర్చోండి. మైండ్, బాడీ గనక ఒకే చోట ఉంటే దాన్ని అటెన్షన్ అంటాం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే టెన్షన్ అంటాం. సో, శరీరము, మనసు ఏకమైతే అది యోగం. దాన్ని అటెన్షన్ అంటాం. నిరంతరం నాలో నేను రమిస్తూ జస్ట్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. మాటలోని మౌనం, మనస్సులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ఎంత శక్తిని మనం సంపాదించుకుంటామో అంతటి యొక్క హీలింగ్ పవర్, ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటూ ఉంటాం. ఒకవేళ మనలో ఎవరికైనా ఏదైనా బాధ ఉందనుకోండి, దగ్గుందో, జలుబుందో, జ్వరమో, లేకపోతే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ప్రార్థన ఎలా ఉండాలంటే, ఈ ప్రపంచంలో ఎవరైతే కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారో వారందరికీ పరిపూర్ణ ఆరోగ్యం చేకూరి వారందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి. అప్పుడు మీ కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. అందరి గురించి మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో, అందరినీ ప్రేమించడం మొదలు పెడతామో, అప్పుడు మనకి ఇవ్వవలసినవన్నీ ఇవ్వబడతాయి. ఎప్పుడు అందరి గురించి ప్రే చేయాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యవంతులై ఉండాలి. అందరిలో మనం కూడా ఉన్నాం కదా. మోర్ ఫోకస్. ఏం కనపడుతున్నాయి? బాడీలో ఎలాంటి చలనం కలుగుతోంది? వైబ్రేషన్స్ వస్తున్నాయా? కాంతి ఎక్స్పాండ్ అవుతుందా? కలర్స్ కనపడుతున్నాయా? చూస్తూ ఉండండి. ఫోకస్. థర్డ్ ఐ. మహాత్ములు కనబడుతున్నారు. కాంతితో అనుసంధానం. ఆ దివ్యమైన కాంతిలో కూర్చొని ధ్యానం చేయాలి. కాంతి ఎటు తీసుకువెళ్తే అటువైపు నేను వెళ్తాను. ప్రేయర్ అంటే భగవంతునితో మనం మొరపెట్టుకోవటం, మాట్లాడటం. ధ్యానం అంటే భగవంతుడు చెప్పింది మనం వినటం. అందుకని ప్రేయర్, ధ్యానంలో అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎందుకంటే మనం వినటం ప్రారంభిస్తాం. ఆ సైలెన్స్లో, నిశ్శబ్దంలోనే అన్ని రకాల పరిష్కారాలు దాగి ఉన్నాయి. ఏ సమస్యకైనా పరిష్కారం మనలోనే ఉంది, బయట లేదు.
లోపలికి వెళ్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ధ్యానం నిర్విషయం మనః. మనసులోని కల్మషాలు పోవాలి మనలో. ఒక్కసారి మీ దృష్టిని మీ కపాలం సహస్రారం మీదకి తీసుకురండి. మెల్లగా తీసుకొచ్చి బృహస్పతిని ప్రార్థిద్దాం, గురుగ్రహాన్ని. గురుగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ పోయి మా అందరికీ మీ యొక్క దివ్య అనుగ్రహం ప్రసాదించండి. బృహస్పతే అతి యదర్యో అర్హాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచవసత్త ప్రజాతత్తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓ బృహస్పతి, we love you. థ్యాంక్ యూ. మా మీద పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసరించండి. ఏ విధమైన దోషాలు గనక ఉంటే వాటిని అన్నిటినీ తీసివేయండి. పరిపూర్ణమైన అనుగ్రహాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మీ దివ్య అనుగ్రహంతో నేను ఎక్కువ ధ్యానం చేస్తాను. నా ఆరోగ్యాన్ని, ఆయువుని పెంచుకుంటాను, వృద్ధి చేసుకుంటాను. అనుగ్రహించండి. ప్రపంచానికి, కుటుంబానికి ఉపయోగపడే విధంగా నన్ను తీర్చిదిద్దండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అనంతమైన విశ్వాసం, భక్తి, డివోషన్, లవ్ లవ్ లవ్, ప్రేమ, అపారమైన ప్రేమ కలిగి ఉంటాను. నా స్లోగా మీ ఫోర్ హెడ్ రీజియన్ ఆజ్ఞా చక్రం దగ్గర తీసుకురండి. నుదుటి మీదకి దృష్టిని సారించండి. సూర్యుని ప్రార్థిద్దాం. ఇక్కడ సూర్యగ్రహం ఆదిత్య సవితా సూర్య మహామంత్రం గాయత్రి ఎవరైతే చేయలేకపోతున్నారో ఈ మంత్రాన్ని చేయండి. ఇదే గాయత్రి. ఆదిత్య సవితా సూర్య.
మీ వెలుగులో మేము ధ్యానించి పునీతులమవుదుముగాక. మాలో ఉన్న దోషములన్నీ పెరికివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నాలో యోగం దివ్యంగా జరుగునట్లు అనుగ్రహించండి. ధ్యానము బాగా జరుగునట్టు అనుగ్రహించండి. ఓ సూర్య భగవానుడు, సూర్యశ్చ మన్యుపతయశ్చ మన్యూకృతేభ్యః జ్యోక్ష సూర్యం దృశే. మా బుద్ధిని వికసింపచేయండి. అనంత శక్తిని మాలో ప్రసరింపచేయండి. లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ లవ్ లవ్. మీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించండి. మాలో ఏ దోషములున్నా అన్ని దోషములను నివారించండి, తీసివేయండి. య ఉదగాన్ మహతోర్నవాద్విభ్రాజమాన శరీరస్య ఓ లోహితాక్ష సూర్యో విపశ్చిన్ మనసా పునాతు. నా మనస్సును పరిశుభ్రం చేసేయండి. అన్ని కల్మషాలను నాలోంచి తీసివేయండి. ప్రేమమయం చేయండి, కరుణామయం చేయండి. క్షమించే గుణాన్ని ప్రసాదించండి. క్షమను కోరుకునే గుణాన్ని ప్రసాదించండి. ఇప్పుడు విశుద్ధి చక్రం థ్రోట్ సెంటర్ దగ్గర తీసుకురండి. గొంతు భాగం మీ దృష్టి బుధగ్రహం ప్రార్థిద్దాం. ఓ బుధగ్రహమా, మెర్క్యూరీ, మాలో విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించండి. జీవితంలో సరి అయిన సమయంలో సరి అయిన డెసిషన్ తీసుకునే ఆ యొక్క విఘ్నత ప్రసాదించండి. ఏది మంచి ఏది చెడు ఆ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించండి. బుద్ధి కుశలతను ప్రసాదించండి. ఓ బుధగ్రహమా, నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించు. తప్పుడు డెసిషన్స్ కనుక నేను తీసుకొని ఉంటే నన్ను క్షమించండి. సరి అయిన డెసిషన్ తీసుకునే విధంగా నన్ను తయారు చేయండి. సరి అయిన నిర్ణయాలు తీసుకునేటట్లు అనుగ్రహించండి.
లవ్ లవ్ లవ్. మీ గ్రహానికి సంబంధించిన ఏ దోషాలైనా నాలో ఉంటే వాటన్నిటిని తీసివేసి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించండి. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ లవ్ లవ్. హృదయస్థానంకి రండి. హార్ట్ సెంటర్, అనాహత చక్రం. అనాహతం అంటే కంటిన్యూస్ సౌండ్ అన్నమాట. అనాహతం అది ఎప్పుడు తక్కువ ఉండదు, అది హతం కావటం ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. అనహతం, కంటిన్యూస్ సౌండ్, ఓంకారనాదం. ఓం 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 సైలెన్స్ లో మీకు వినపడుతూ ఉంటుంది. అది వినటానికి ప్రయత్నిద్దాం. అక్కడ శుక్రగ్రహాన్ని ప్రార్థిద్దాం. వీనస్, ఓ వీనస్, మాలోని కల్మషాలన్నిటినీ పెరికివేయండి. మా హృదయాన్ని అద్భుతంగా తయారు చేయండి. బ్యూటిఫై మై సోల్. కరుణ, ప్రేమ, క్షమించే గుణము, అందరినీ సేవించే గుణము, అందరికి హెల్ప్ చేసే గుణము, ఇవన్నీ ప్రసాదించండి. నాలోని దోషాలన్నీ, అసూయను, భయాన్ని, ఓర్వలేనితనాన్ని, జడ్జిమెంట్స్ అన్నిటినీ తీసివేసి సద్గుణాలని పెంపొందించండి. నాలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, లైఫ్ స్పాన్ ఇవ్వండి. శుక్రగ్రహానికి సంబంధించి ఏ దోషం ఉన్నా అన్నీ తీసివేయండి. మా అందరిలో పరిపూర్ణ ప్రేమ సంబంధాలని పెంపొందించండి. ట్రూ బాండింగ్, ఒకరి మధ్య ఒకరికి మంచి ప్రేమ, విశ్వాసాలు కలిగించండి. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ లవ్ లవ్. ఏ పని చేసినా శ్రద్ధా విశ్వాసాలతో చేస్తూ ఉండండి. శ్రద్ధాభక్తులు చాలా ముఖ్యం. విత్ అట్మోస్ట్ లవ్ అండ్ డివోషన్. ఇది మీ సమయం. అన్నిటినీ మర్చిపోండి. సర్వస్య శరణాగతి వెతుకుతాం. టోటల్ సరెండర్. మీకు భగవంతునికి ఉన్న టైం ఇది, మీ టైం. అన్ని ఆలోచనలు కట్టివేయండి. పరిపూర్ణ విశ్వాసంతో, ఆనందంతో, భక్తితో ధ్యానిద్దాం. నేవల్ సెంటర్, బొడ్డు భాగం. మీ దృష్టిని అక్కడ కేంద్రీకరించండి.
Bring your attention to the navel center. Chandrama manaso jataha చక్షో సూర్యో అజాయత. మనసు చంద్రుడు అవినావభావ సంబంధం ఉంటుంది. మూన్ అండ్ మైండ్, మన ఆలోచనలు, భయము అన్నిటి సృష్టింపబడేది సెంటర్నే, ఈ నేవల్ సెంటర్ అంటాం. దీన్ని సోలార్ ప్లెక్సస్ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి అన్ని పుడతాయి, భయాలు కానీ ఆలోచనలు కానీ అన్నీ ఇక్కడి నుంచే పుడతాయి అన్నమాట. అందుకని చంద్రుడిని ప్రార్థిద్దాం. ఓ చంద్రమా, నాలో బ్యాలెన్స్డ్ మైండ్ ప్రసాదించు, సమత్వ బుద్ధిని ప్రసాదించు, సమదృష్టిని ప్రసాదించు, సరి అయిన ఆలోచనలను ప్రసాదించు, సరికాని ఆలోచనలన్నిటినీ తీసివేయి. ఎప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్ ప్రసాదించు. లవ్ యూ, థ్యాంక్ యూ. చంద్రగ్రహానికి సంబంధించిన ఏ దోషాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తీసివేసి మాకు సంపూర్ణ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయువును ప్రసాదించండి. అన్ని దోషాలను తీసివేయండి. లవ్ 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 లవ్, ప్రేమ ప్రేమ. మీరు చేసే ప్రతి పనిని ప్రేమించటం, ప్రేమమయమే చేయటం. ఎవరు ఎంత బాధ పెట్టినా ప్రేమనే చూపండి. వారి కోసం ప్రార్థించండి. వారిలోని దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, మీకు నచ్చని గుణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రేమమయంగా మారాలని ప్రార్థించండి. లైట్ లవ్ రూపంలో మారిపోవాలని ప్రార్థించండి. వారిలో మంచి మనసు వృద్ధి చెందాలని ప్రార్థించండి. అంతేకాని ద్వేషించకండి. లవ్ లవ్ లవ్. నౌ మీ దృష్టిని ఇప్పుడు జెనిటల్ సెంటర్, స్వాధిష్టాన చక్రం, అక్కడికి తీసుకురండి దృష్టి. సెకండ్ సెంటర్ అంటాం. అక్కడ మార్స్, అంగారక గ్రహం, కుజగ్రహాన్ని ప్రార్థిద్దాం. అపారమైన శక్తిని, కరేజ్, సాహస ప్రవృత్తిని నాలో పెంపొందించండి. జీవితంలో ఎటువంటి బాధాకరమైన సన్నివేశమైన విషయమైనా దాన్ని దాటి పరిపూర్ణంగా విజయవంతంగా బయటకు వచ్చే విధంగా నాకు శక్తిని, సాహస ప్రవృత్తిని ప్రసాదించండి. Give me the courage to overcome any challenge in my life. ఎప్పుడు నన్ను రక్షిస్తూ ఉండండి. ప్రొటెక్ట్ మీ ఆల్ ద టైమ్. అన్ని రకాల యాక్సిడెంట్స్ కానీ ఏ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను రక్షించండి, కాపాడండి. నాలో
కుజగ్రహానికి సంబంధించిన ఏ దోషాలు కనుక ఉన్నట్టయితే వాటన్నిటినీ సమూలంగా నిర్మూలించి తీసివేసి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించు, ఆయువును ప్రసాదించు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వి లవ్ యూ, థ్యాంక్ యూ, ప్రేమిస్తున్నాము. మమ్మల్ని అనుగ్రహించండి. ఫోకస్, ఫోకస్, మోర్ ఫోకస్. లవ్, 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 లవ్. ఇప్పుడు మీ దృష్టిని మూలాధారం దగ్గర నిలపాలి. మూలాధారం అంటే మన యానస్కి జెనిటల్కి మధ్య ఉన్న భాగం అన్నమాట. ఆ భాగాన్ని పెరీనియం అంటాం. మూలాధారం, ఎండ్ ఆఫ్ ద స్పైన్ అంటాం. మన వెన్నెముక చివరి భాగం అంటాం. అక్కడ శని గ్రహం ఉంటుంది అన్నమాట. శని గ్రహాన్ని ప్రార్థిద్దాం. ఓ శని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. మాలో ఏ విధమైనటువంటి శనిగ్రహ దోషాలుంటే అవన్నీ నివారింపబడి తీసివేయబడి మాలో సంపూర్ణ ఆరోగ్యము, ఆయువు, ఆనందము కలుగుగాక. నారో మైండెడ్నెస్, లిమిటేషన్స్ కనుక మేము పెట్టుకుంటే నేను ఇది చేయలేను, అది చేయలేను, నా వల్ల ఇది కాదు, అది కాదు, ఇలాంటి యొక్క భావాలను నాలోంచి తీసివేసి నేను అన్నీ సాధించగలను, నేను ఏమైనా సాధించగలను నా జీవితంలో. నన్ను ట్రైన్ చేయండి. ట్రైన్ మీ, టీచ్ మీ. నాకు టీచ్ చేయండి ఎలా చేయాలి. నన్ను అనుగ్రహించండి, నన్ను సరైన మార్గంలో నడిపించండి. శని ఈజ్ ద గ్రేట్ టీచర్. చాలా విషయాలు నేర్పిస్తుంది శనిగ్రహం. నేర్చుకోండి, హాయిగా నేర్చుకోండి. ఒక డిసిప్లిన్ నేర్పండి. మార్నింగ్ 6కి, ఈవినింగ్ 6కి శ్రద్ధగా ధ్యానం చేసేటట్టు అనుగ్రహించండి. ఆ డిసిప్లిన్ నాకు ప్రసాదించండి. నన్ను ట్రైన్ చేయండి, టీచ్ చేయండి. మంచిగా నన్ను ఒక సరైన మార్గంలో పెట్టండి. ఓ శనిగ్రహమా, మీకు సంబంధించిన ఏ దోషాలైనా నాలో కనుక ఉంటే వాటిని సమూలంగా తీసివేయండి. We love you. Thank you. మీ అనుగ్రహాన్ని మాపై పరిపూర్ణంగా ఉండునట్లు అనుగ్రహించి, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించి. లవ్, లవ్, లవ్. ఇప్పుడు మళ్ళీ మీ దృష్టిని మెల్లగా మీ నుదుటి పైకి తీసుకురండి. కామ్నెస్, పీస్, శాంతి చూడండి, గమనించండి. ఆనందం. అన్ని రకాల దోషాలు, అన్ని గ్రహ దోషాలు మన నుంచి దూరం అయిపోయి మనలో విశ్వశాంతి ప్రసరిస్తుంది. అపారమైన ఆరోగ్యం, అనుగ్రహం, ప్రేమ, కరుణ మనలో విలసిల్లుతున్నాయి. గమనించండి. శాంతి, పరిపూర్ణ శాంతి, విశ్వశాంతి, ప్రశాంతం.
విశ్వశాంతి కోసం మన కోసం ప్రార్థిద్దాం. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ. జై జై కరుణాబ్దే విభో సిద్ధపురుష. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వాభ్యో దేవతాభ్యో నమః. దేవేభ్యో నమః. ఋషిభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు స్లోగా మీరు చేతులు రెండు బాగా రబ్ చేసుకొని మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఫ్యూ సెకండ్స్. కళ్ళు మట్టుకు తెరవద్దు. ఏ శరీర భాగం అయినా మీకు హీలింగ్ కావాలంటే మీ చేతుల్ని ఆ శరీర భాగం మీద పెట్టుకోండి. హీలింగ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు చాలా మెల్లగా కళ్ళు తెరుస్తూ మీ శరీరాన్ని చూడండి ఫస్ట్. తర్వాత మెల్లగా 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 శరీరం ఓపెన్ చేయండి కళ్ళు మొత్తం. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్.